అయితే ప్రస్తుతం ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఖర్చు కింద 99,446 కోట్లు 99,446 క్రోర్స్ ఈ స్కీమ్ కింద ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద ఖర్చు పెట్టనున్నారు. ఈ స్కీమ్ ద్వారా దాదాపు 3.5 క్రోర్స్ దాదాపు 3.5 కోట్ల మంది యువతకి ఉద్యోగాలు వస్తాయి వచ్చే 2 సంవత్సరాలని చెప్పి గవర్నమెంట్ ఆశిస్తుంది అనమాట. ఈ 3.5 క్రోర్స్ లో 1.92 క్రోర్స్ అంటే సగానికి పైగా ఫస్ట్ టైం ఎంప్లాయీస్ అంటే 9.12 క్రోర్స్ దాదాపు ఈ స్కీమ్ వల్ల ఫస్ట్ టైం జాబ్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యి మంచి ఉద్యోగం సంపాదించుకోవచ్చంట. గవర్నమెంట్ ఇంత పెద్ద స్కీమ్ తీసుకురావడం ఇది ఒక ల్యాండ్ మార్క్ అని చెప్పుకోవచ్చు. ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అంటే ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయి, ఎవరైతే ఎంప్లాయర్స్ ఉంటారో కొత్తగా ఉద్యోగాలు ఇస్తే వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. అందుకే దీన్ని ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అంటాం. ఈ స్కీమ్ ఆపరేషన్ పీరియడ్ అంటే ఈ స్కీము 1 ఆగస్ట్ 2025 నుంచి 31 జూలై 2027 మధ్యలో ఈ స్కీమ్ ఆపరేట్ అవుతుంది. ఈ స్కీమ్ 2 భాగాలుగా ఉంటుంది. ఒకటి ఎంప్లాయీస్కి, రెండోది ఎంప్లాయర్స్కి. అంటే ఎవరైతే ఉద్యోగాలు అభ్యర్థిస్తూ ఉద్యోగాలు చేరతారో వాళ్ళకి స్కీమ్లో ఇన్సెంటివ్స్ ఉంటాయి, ఎవరైతే ఉద్యోగాలు సృష్టిస్తారో ఎంప్లాయర్స్కి ఈ స్కీమ్లో ఉంటాయి అనమాట. ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ రీసెంట్గా యూనియన్ క్యాబినెట్ అప్రూవ్ చేసిన స్కీమ్లో అందరికీ అంటే ఉద్యోగాలు చేసే వాళ్ళకి, ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళకి అందరికీ బెనిఫిట్స్ ఉంటాయి అనమాట.